పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 23వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందమని మిక్కిలి దేవుని బ్రతిమాలి వేడుకొంచు ఉన్నాను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. యేసు సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరంగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని రెండు ఆజ్ఞయు ఇటిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ధ్యానాంశం: ప్రేమాజ్ఞ మన జీవన ప్రజ్ఞ. నేటి సువార్తలో యేసు ప్రముఖమైన ఆజ్ఞ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అప్పటికే యేసు సద్దుకయ్యుల నోరు మోయించాడు. ఇక రెండో వర్గమైన పరిసయ్యులు యేసును సమీపిస్తూ ఉన్నారు. అందులో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసును పరీక్షించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని యేసును ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతడు కూడా ధర్మశాస్త్ర బోధకుడే. అతడు కూడా శాసనములను ఎరిగినవాడే. అయినా కూడా యేసును ఇరకాటంలో పెట్టాలని ఆ ప్రశ్నను సంధిస్తూ ఉన్నాడు. యేసు అతని అంతరంగమును గ్రహిస్తూ ఉన్నాడు. అయినా ఆ సందర్భమును ఒక అవకాశంగా మలుచుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును క్రోడీకరిస్తూ ఉన్నాడు. పరిసయ్యుల వలె ధర్మశాస్త్రమును విడదీయక, స్వప్రయోజనం కోసం దాన్ని వినియోగించక దాని సారాంశమును ప్రబోధిస్తూ ఉన్నాడు. ప్రముఖ శాసనం ఒకటే: ప్రభుని ప్రేమ, పరుని ప్రేమ. యేసు ప్రకటనలో ఇవి రెండు విడివిడిగా ఆజ్ఞలుగా కనిపించవు. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని చెప్పిన ప్రభువు నిన్ను నీవే ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అంటూనే రెండవ ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ వంటిదే అన్నారు. అనగా ఈ దేవుని ప్రేమను పరుల ప్రేమలోనికి తర్జుమా చేయాలి. పరుల ప్రేమలో దైవ ప్రేమను చూడాలి. ఇదియే మన జీవిత ప్రజ్ఞ. గుర్తిద్దాం, గమ్యమును చేరుకుందాం. మరి ప్రభువే దేవుని యొక్క ప్రేమను ఇతరులలో చూడమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనకి మరి ఇష్టం లేని వారు కంట ఎదుట పడితే మనం అనేక సార్లు వారిని తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. మరి ఇష్టమైన వాళ్ళు అంటే వారితో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాం. అది మానవ నైజం. అయినప్పటికీ దేవుడు ఈనాడు మనతో పలుకుతూ ఉన్నాడు. ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అని ఒక మంచి ఉపమానము ద్వారా, మంచి సమరయుడు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మరి మనకి ఎవరైతే ఇష్టం ఉండదో, ఎవరితో మనం మాట్లాడలేకపోతూ ఉన్నామో అటువంటి గడియలను సమయాన్ని ప్రభువునికి అర్పించి, ప్రభువా, ముందుగా నా యొక్క హృదయ పరివర్తనను మార్చండి, నా వలె నా పొరుగువాన్ని
ప్రేమించినట్లు దీవించమని ఈనాడు ప్రభుని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. అటువంటి క్లిష్ట సమయంలో కూడా దేవుడు మనకు దయార్థ హృదయాన్ని దయచేస్తారని విశ్వసించుదాం. మరి పొరుగువారిని ప్రేమించుటలో దేవుని ప్రేమించటం జరుగుతుందని ప్రభువే మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, మరి దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామంటే అంతగా సోదరుని కూడా ప్రేమించమని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు. మన విరోధుల కోసం ప్రార్థించుదాం. శత్రువులను ప్రేమించటానికి దేవుని యొక్క కృపను పొంది దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.